138వ కీర్తన 4వ వచనం. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఈ కీర్తన అంతయు సంపూర్ణ నిరీక్షణతో నిర్మాణాత్మకమైన ఆలోచనలతో మ్రోగుచున్నది. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దావీదు కాలములో రాజులు విద్యావంతులు, నియంతలు మరియు రాజ్యం యొక్క సైన్యములకు ప్రధానులుగా ఉండువారై ఉంటారు. రాజులు వారి స్వంత జ్ఞానంపై ఆధారపడి ఉంటారు. అయితే దావీదు దేవునితో సంబంధం గలవాడై ఆయన నుండి ఎక్కువ జ్ఞానం నేర్చుకున్నాడు. దైవికమైన మనస్సు గల సంబంధములో క్రైస్తవ్యం మనలను పెట్టుచున్నది. దేవుని వాక్యము మన మనస్సులను దేవుని శక్తితో నింపును. మొట్టమొదట దేవుని నామం మనలను ఆకర్షించును. అయితే చివరికి దేవుని వాక్యమే మనలను కొనసాగించును. నీవు నిజమైన పరలోకపు దేవుని మాటలు వినుచుండగా నీ కొరకు ప్రభువు పరిపూర్ణతను లక్ష్యంగా పెట్టుచున్నాడని నీవు గ్రహిస్తావు. నీకు చెందిన దాన్ని కూడా పరిపూర్ణము చేయాలని దేవుడు కోరుచున్నాడు. ఒక మంచి గాయకుని పాడమని నీవు అడిగినప్పుడు అతడు వెనువెంటనే పాడుట ప్రారంభించడు. అతడు సందిగ్ధముగా ఉన్నట్లు కనిపించును. అయితే అతడు మొదట తన గొంతును సరిచేసుకొని తరువాత శృతిని ఎన్నుకొని దాని తరువాత మాత్రమే పాడుటకు అతడు సిద్ధపడును. అతడు తన ప్రదర్శన పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి కళాకారుని విషయంలో అది అలాగే ఉంటుంది. దేవుడు దేన్నైనా చేయనప్పుడు ఆయన ఎల్లప్పుడూ పరిపూర్ణతను లక్ష్యంగా పెట్టుకొనును. దావీదు దాన్ని గూర్చి గ్రహింపగలవాడై ఉన్నాడు. ఒక మనిషి ఎల్లప్పుడు దేవుని స్తుతించుచు దేవుని జ్ఞానమును అంగీకరించున్నట్లయితే అతడు అవగాహనలో ఒక మంచి స్థాయికి చేరాడని దాని అర్థం. అతడు దేవుని వాక్యమును సమీపించినప్పుడు అతడు దాన్ని గొప్ప గౌరవభావంతో చేయును. ఒక బుద్ధిహీనుడు దాన్ని చాలా అజాగ్రత్తగా చదువును. నీ జీవిత విజయమంతా ఈ వాక్యమునకు నీవు ఏ విధమైన విలువనిచ్చున్నావో అను దాని మీద ఆధారపడి ఉండును. దాని నుండి నీ జీవితం కొరకైన ఉపదేశమును తీసుకొనుట నీవు ప్రారంభించుండగా నీ ప్రాతకాల ధ్యానమునకు నీవు ఇచ్చు స్థానము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండును. నీవు దేవుని నుండి ఉదయకాలమున పొందుకున్నది దినమంతట్లో దేవుని సన్నిధిలో ఉండునట్లు నిన్ను కాపాడును. ఆ దినమునకైన ప్రాముఖ్యమైన విషయమేమనగా నీవు దేవుని సన్నిధిలో ఉన్నావా లేక దేవుని సన్నిధి లేకుండా ఉన్నావా. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవుడు పరిపూర్ణత పట్ల లక్ష్యముంచును. నీ అసంపూర్ణతలు దేవుడు చేసినవని తలంచవద్దు. వాటిని నీవు చేసుకున్నావు. దేవుని వాక్యం మనలను పవిత్రపరిచి పరిపూర్ణులుగా చేయును. 138వ కీర్తన 5వ వచనము. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. దేవుని వాక్యములో లేక ఆయన జ్ఞానములో నీవు నివసించుండగా దేవుని మహిమ నీవు గ్రహిస్తావు. దేవుని మహిమలోనికి రాకుండా నన్ను ఆటంకపరుచున్నది నా సొంత సోమరితనమే. ఓ దేవుని మహిమ నేను ఎంత తక్కువ కలిగి ఉన్నాను అని నీవు చెప్పుదువు. ప్రేమ, విశ్వాసము, దీనత్వము మరియు పరిశుద్ధతలో దేవుడు మన కొరకు గొప్ప పరిపూర్ణతను ఏర్పరచున్నాడు. 138వ కీర్తన 8వ వచనములో యెహోవా, నీ చేతి కార్యమును విడిచిపెట్టకుము అని రాయబడి ఉన్నది. దావీదు ఈ కీర్తనను ఏ విధంగా ముగించున్నాడో చూడుము. ఆ మాటల్లో ఒక నిరీక్షణ మరియు ఒక దీనమైన ప్రార్థన ఉన్నది. నీ అపజయాలకు మరియు అసంపూర్ణతలకు దేవుణ్ణి ఎన్నడూ నిందించవద్దు. యవనస్తుడా, దేవుని యొక్క గొప్ప ప్రేమ మరియు దేవుని యొక్క జ్ఞానము నీ కొరకు ఒక అసంపూర్ణతను ఎన్నడూ ఆలోచించదు. యేసు దేవుని వాక్యమును జాగ్రత్తగా అనుసరించుచు నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన దాన్ని చేయుదును అని చెప్పగలిగాడు. ఆయన ఈ లోకంలో ఒక పరిపూర్ణమైన మనిషిగా జీవించాడు. మన అసంపూర్ణతలను మనం నిశ్చయంగా అంగీకరించాలి. దేవుని వాక్యమైన రెండంచుల గల ఖడ్గము ద్వారా 1000 మరియు 10,000 మంది పడిపోవుదురు. ఒక శుద్ధ హృదయంతో దేవుని వాక్యమును బోధించే మనుష్యుని మాటల ద్వారా వారు పడిపోవుదురు. ఇక్కడ పడిపోవుట అనగా వారి జీవితాల్లో దేవుని వాక్యమునకు సంపూర్ణంగా లోబడుట అని అర్థము. 149వ కీర్తన 6, 9 వచనాల్లో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. యవనేచ్ఛల నుండి పారిపోము, దేవుని ఎరిగి ఆయన్ను స్తుతించు ఉండుము. ఎందుకనగా ఆయన ఎల్లప్పుడూ నీ కొరకు మంచిని అనగా మేలును కోరువాడు.
దేవుడు తన వంతు తాను చేశాడు. ఇప్పుడు నీవు నీ వంతు చేయవలసి ఉన్నావు. లక్షలాది మంది రక్షణ కొరకు దేవుడు ఈ సహవాసమును కట్టాడు. ప్రతి అసంపూర్ణతను విడిచిపెట్టకు సిద్ధముగా ఉండుము. నీ స్వార్థము చనిపోనిమ్ము. దేవుని యొక్క మంచితనం ఎక్కువగా నీ స్వంతంగా ఉండునట్లు చూచుకొనుము. క్రీస్తు యొక్క గుణములు నీకు అలంకారముగా ఉండనిమ్ము. దేవుని వాక్యము చూపించు పరిపూర్ణత కొరకు వాంఛించుట మరియు వెదకుట అనే విషయాల్లో నిన్ను నీవు పరిమితం చేసుకునవద్దు. ఈ విషయంలో నీకు సహాయం చేయుటలో దేవుడు ఆయన కృపను పరిమితము చేయలేదు. ఓ ప్రభువా, నీ కృప నిరంతరముండును అని 138వ కీర్తన 8వ వచనంలో దావీదు చెప్తున్నాడు. నీ అసంపూర్ణతలను పరిపూర్ణతలుగా మార్చు ఆ కృప నిరంతరముండును. 90వ కీర్తన 17వ వచనము, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. ఆమేన్.